ట్రంప్కో తిక్కుంది కానీ దానికో లెక్కుంది. ట్రంప్ తన మాటలతో మంటలు రేపుతారు. అయితే ట్రంప్ మాట అమెరికాకు చద్ది మూట అంటున్నారు నిపుణులు. ట్రంప్ మాటలు చేష్టల వెనుక అమెరికాకు భారీ ప్రయోజనాలు చేకూర్చే వ్యూహం ఉందంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఊహాతీతం. ఆయన ఏం చేస్తారో ఎప్పుడేం మాట్లాడతారో అనుకుంటారు అంతా. తలతిక్కగా మాట్లాడే ట్రంపరితనమని మరికొందరి అభిప్రాయం. అయితే ట్రంప్ మాటలకు అర్థాలే వేరులే అంటున్నారు నిపుణులు. ట్రంప్ ఏం చేసినా ఏం మాట్లాడినా దాని వెనుకో పరమార్థం ఉంటుందంటున్నారు. ఆయన మాటల మాటున అమెరికాకు భారీ ప్రయోజనాలను మూటగట్టే వ్యూహం ఉంటుందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యే ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. నాటోలో ఉక్రెయిన్ని చేర్చుకోమంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేసి పారేశారు. ఇక రష్యాలో ఉక్రెయిన్ కలిసిపోవచ్చు లేదా రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలు ఆ దేశానికే చెందుతాయి అంటూ మరో భీకర కామెంట్ను అవలీలగా విసిరేశారు ట్రంప్. రష్యా కోరుకునేది కూడా అదే కావడం విశేషం. ఇదంతా విన్నవాళ్లు ట్రంప్కి మతి తప్పిందా అనుకోవచ్చు. కానీ దాని వెనుక ట్రంప్ పన్నిన వ్యూహం అంత ఈజీగా అర్థం కాదంటున్నారు విశ్లేషకులు. ఆ తర్వాత యుద్ధంలో గాయపడ్డ ఉక్రెయిన్కు తమ సాయం కావాలంటే తాము చెప్పిన మాట వినాలంటూ మరో మెలిక పెట్టారు ట్రంప్. ఉక్రెయిన్ భూగర్భంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అల్యూమినియం నుంచి లిథియం, టైటానియం దాకా 17 రకాల అత్యంత అరుదైన ఖనిజాలు వీటిలో ఉన్నాయి. బల్బ్ నుంచి రాకెట్ తయారీ వరకు ఇవి ఉపయోగపడతాయి. ఉక్రెయిన్లో ఉన్న అరుదైన ఖనిజాల విలువ $500 బిలియన్ ఉంటుందని అంచనా. అంటే మన కరెన్సీలో 43,30,000 కోట్ల రూపాయలు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు ఆర్థిక సాయంతో పాటు భారీగా ఆయుధ సహాయం కూడా అందిస్తోంది అమెరికా. దీనికి ప్రతిఫలంగా రష్యాతో శాంతి ఒప్పందం కుదిరిస్తామని, అయితే ఉక్రెయిన్లోని అత్యంత విలువైన ఖనిజాల్లో 50% వాటా తమకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ముసాయిదా అగ్రిమెంట్ను కూడా తయారు చేయించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ముందు పెట్టారు. అయితే ఈ ఒప్పందంపై సంతకం పెట్టడానికి నిరాకరించిన జెలెన్స్కీ దానిపై రివ్యూ చేస్తామని అమెరికాకు స్పష్టం చేశారు. ఈ విలువైన ఖనిజాల్లో సగభాగం దక్కించుకోవడానికి ట్రంప్ పావులు కదుపుతున్నారు. అసలు ఈ ఖనిజాల కోసమే ఉక్రెయిన్ను కబళించడానికి రష్యా చూస్తోంది. ఇక సాయం పేరుతో ట్రంప్ సర్కారు కూడా అదే చేస్తోంది అంటున్నారు విశ్లేషకులు. ఇక అమెరికా సర్వే ప్రకారం ప్రపంచంలో 17 రకాల అరుదైన ఖనిజాలున్నాయి. ఇవి దాదాపు 110 మిలియన్ టన్నులు ఉంటాయని అంచనా. చైనా గుప్పెట్లో 44%, బ్రెజిల్లో 22% నిల్వలు ఉన్నాయి. ఇక వియత్నాంలో 21 మిలియన్ టన్నులు, రష్యాలో 10, ఇండియాలో 7 మిలియన్ టన్నులు ఉంటాయని చెబుతున్నారు. ఉక్రెయిన్లో ఉన్న 16% ఖనిజాల కోసమే అసలు యుద్ధం జరుగుతోందంటున్నారు నిపుణులు. ఇక ఈ మధ్య గాజాను కొనేస్తామని, పాలస్తీనా వాసులను ఖాళీ చేయిస్తామంటూ సంచలన కామెంట్లు చేశారు ట్రంప్. అయితే గాజాలో పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ నిక్షేపాలున్నాయని, వాటి కోసమే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గ్రీన్లాండ్ భూగర్భంలో భారీగా దాగున్న ఖనిజాల కోసం డెన్మార్క్తో కూడా కయ్యానికి కాలు దువ్వుతున్నారు ట్రంప్. ట్రంప్ మాటలు చేష్టలు ఎంత వింతగా ఉన్నా అంతిమంగా అది అమెరికాకు మేలు చేకూరుస్తుందంటున్నారు అనలిస్టులు.